హలో గాయస్, మనకి ఒక్కసారి కనుక ఇండియన్ టీంలో ప్లేస్ కోల్పోయామంటే మళ్ళీ అదే ఇండియన్ టీంలోకి రావడం చాలా కష్టం కదా. ఎందుకు, మనకి ఇప్పుడున్న కాంపిటీషన్ అలాంటిది కాబట్టి. సో మరి అటువంటి సీనే కరుణ్ నాయర్ విషయంలో కూడా జరిగింది. సో మరి కరుణ్ నాయర్ చూసుకుంటే ఎప్పుడో 7 years క్రితం ఇండియన్ టీం తరఫున ఆడాడు. సో దాని తర్వాత ఫామ్ లేకపోవడం వల్ల మళ్ళీ దూరం అయిపోయాడు. అయితే మళ్ళీ దాని తర్వాత చూసుకుంటే కొన్ని కౌంటీలు మ్యాచ్లు ఆడాడు. దాని తర్వాత వచ్చేసరికి డొమెస్టిక్ సీజన్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. దాని తర్వాత ఐపీఎల్లోకి వచ్చాడు. ఐపీఎల్ కూడా పర్లేదు అనిపించాడు. సో దాని తర్వాత ఇప్పుడు ఇండియన్ టీంలోకి ఇంగ్లాండ్ సిరీస్లో ఆడబోతున్నాడు. సో మరి దీని గురించే కేఎల్ రాహుల్ కూడా స్పందించడం జరిగింది. అయితే కేఎల్ రాహుల్ ఏమన్నాడంటేడా, మనకి ఎప్పుడైతే 7 years క్రితం ఇండియన్ టీంలో నుంచి కరుణ్ నాయర్ వెళ్ళిపోయాడో దాని తర్వాత అతను పడిన కష్టాలు ఇలాంటివి కాదు. అతను తన కుటుంబానికి దూరం అయ్యాడు. దాని తర్వాత చూసుకుంటే ఇంగ్లాండ్ వెళ్ళి మళ్ళీ అక్కడ కౌంటీ క్రికెట్లు ఆడాడు. సో మరి కౌంటీ క్రికెట్లు ఆడిన తర్వాత మళ్ళీ ఇక్కడ డొమెస్టిక్ సీజన్ ఆడాడు, మళ్ళీ ఐపీఎల్ ఆడాడు. సో అతను ప్రూవ్ చేసుకున్నాడు. మరి ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్లో చాలా అంటే చాలా కష్టపడ్డాడు. సో అయితే మరి ఆ కష్టానికి తగ్గ ఫలితం మళ్ళీ ఇప్పుడు వచ్చింది. మరి ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాడు కాబట్టి, దాంతోపాటు ఇంగ్లాండ్ గట్ట మీద మళ్ళీ ఆడబోతున్నాడు కాబట్టి, సో అంతకుముందు అతనికి కౌంటీలో ఆడిన ఒక ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. మరి ఆ ఎక్స్పీరియన్స్ అంతటిని కూడా కూడుకొని మరి ఈ సిరీస్లో ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాడు అని నేను ఆశిస్తున్నాను. సో దాని తర్వాత కరుణ్ నాయర్ మళ్ళీ రీఎంట్రీ ఏదైతే ఇస్తున్నాడో సో దానికి మాత్రం నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పేసి కేఎల్ రాహుల్ అయితే తనకి మద్దతుగా నిలవడం జరిగిందనమాట. సో మరి దీని గురించి అలాగే దాంతోపాటు మరి కరుణ్ నాయర్ కూడా దీని గురించి మాట్లాడాడు. సో మరి ఈ రీఎంట్రీ ఏదైతే ఉందో నాకు, సో ఇది చాలా ప్రత్యేకంగా నాకు. సో మరి ఎన్నో కష్టాల తర్వాత మళ్ళీ నాకు ఇండియన్ టీంలోకి చూడదక్కింది. సో ఖచ్చితంగా ఈసారి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను అని చెప్పేసి కరుణ్ నాయర్ అయితే దీని గురించి మాట్లాడాడు. సో మరి ఓవరాల్గా దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేసేయండి.